బెస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం యూట్యూబ్ లో రెడ్ ఎఫ్ఎం తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్ పొందాలి అంటే పక్కనే గంట ఉంటుంది కొట్టండి. హలో హలో ఎవరండి? మాడ సాయికృష్ణ గారండి. అవునండి. మీ అబ్బాయి స్కూల్కి రాలేదు సార్ ఇలా? ఏంటి? మీ అబ్బాయి స్కూల్కి రాలేదండి ఎలా అంటే హాఫ్ డే స్కూల్స్ అనౌన్స్ చేస్తారు కదండి గవర్నమెంట్ వాళ్ళు. యాక్షన్స్ కూడా దగ్గర ఉన్నాయి. మీ ఓడు రాలేదు. మీ ఓడి కోడిగుడ్డే వాళ్ళ ఫ్రెండ్ వేసుకున్నాడు. కొడుకు వేసుకున్నాడా? మధ్యాహ్నం భోజన పథకంలో పెడతాం కదండి, కోడిగుడ్డు ఫ్రెండ్ వేసుకున్నాడు. అప్పుడు కానీ తెల్లలేదు, మీ ఓడి రాలేదండి. కాదండి, ఎవరు అనుకున్నా ఎవరు చేశారండి ఫోన్ మీరు? సాయికృష్ణ గారండి. నా పేరు సాయికృష్ణ అండి, కానీ నాకు పాపారావు గారు మనోడు. మీ అబ్బాయి మాకు తెల్లదేటండి. బుర్ర పని చేయదండి మీకు. నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదండి. కాదు సార్, ఈడ ఫాదర్ ఆఫ్ సాయికృష్ణ అని రాయారు. మీ నెంబర్ కూడా ఉంది, లేకపోతే మీ నెంబర్కి ఎందుకు కలుతుందండి మాది? ఇది కాదండి సార్, మా ప్రిన్సిపల్ గారు మాట్లాడతారండి. సార్ అండి బాబు, నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదండి బాబు. హలో హలో, మీ అబ్బాయి స్కూల్కి రావట్లేదండి. ఇప్పుడు ఏం చేద్దాం? అందరు వస్తున్నారు కానీ మీ అబ్బాయి రావట్లేదండి. ఇంకో 4 రోజులు ఉంది. పాస్ అవుతాడా లేదా? అసలు మీ అబ్బాయి వల్ల మొత్తం రెప్యుటేషన్ పోతుందండి స్కూల్ది. మీలాగే తయారవుతాడండి మీ కొడుకు కూడా. పెళ్ళి అవ్వకుండానే కొడుకా నాకు? ఆహా, మరి 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 మీ నంబర్ ఇచ్చారు కదండి. కాదండి, ఇప్పుడు కొడుకు పాస్ అవ్వలేదు అనుకోండి, నా కొడుకు కాదని ఎత్తారండి మీరు. అదే మ్యాజిక్. ఇంగ్లీషు, తెలుగు, మ్యాథ్స్, సోషల్ అన్ని కలిపి మీ ఓడికి వచ్చింది 2 మార్కులండి. అంటే అది 2 మార్కులండి. ఆ 2 మార్కులు ఏం చేయమంటారు చెప్పండి? లెజెండ్ ఓరాయ్. అలా కదండి, మీరు ఎవరు అనుకున్నా ఎవరు చేశారు చూసుకొని ఫోన్ ఒకసారి. మేము చూసుకుంటున్నామండి. మీరు చూసుకోండి పిల్లల్ని ఫస్ట్. చదువుకోండి ఫస్ట్ అని చెప్పండి పిల్లలకి. చదువుకోండి ఫస్ట్. కాదండి, మీరు అర్థమవుతుందండి మీకు? నేను చెప్తుంది అర్థమవుతుందా? నాకు అర్థమవుతుంది కానండి. నాకు కొడుకు లేడండి. తప్పండి, అలా అనకూడదండి. కొడుకుని కొడుకు కాదంటే తప్పండి. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఇంగ్లీష్ టీచర్ మాట్లాడండి, ఒకసారి మాట్లాడండి. దాంట్లో ఒక మార్క్ కూడా రాలేదు మీ ఓడికి. మీలాగే నాకు ఇంగ్లీష్ రావలేం కానీ నాకు కొడుకు లేదండి. హలో అండి, ఎవరండి? ఇంగ్లీష్ టీచర్ మాట్లాడుతున్నారు. చెప్పండి అండి, యువర్ సన్ అవుట్ స్టాండింగ్ స్టూడెంట్, ఆల్వేస్ స్టాండింగ్ అవుట్ సైడ్ క్లాస్. ఏమిటండి మీరు మాట్లాడేది? అయ్యి బాబు, నాకు అంత ఇంగ్లీష్ రాదండి, మీరు తెలుగులో చెప్పండి ఏదైనా ఉంటే. యువర్ కొడుకు వెరీ ప్రాబ్లమ్ స్టూడెంట్. మీ కొడుకు వల్ల చాలా ప్రాబ్లంలు వస్తున్నాయని చెప్తున్నారండి. అయ్యి బాబు, నాకు కొడుకు లేడంటే అండి. నా వయసు 24 అండి. నా వయసు అండి. మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చా. కొడుకు ఉండడానికి ఏమైనా 30 ఉండాలేటండి? 24 కూడా పడతారు కదా. పుడతారు కానీ నాకు పెళ్ళి అవ్వలేదండి ఇంకానండి. ఇంకా నెంబర్ ఎవరు ఇచ్చాడండి అసలు మీకు? ఇలా రిజిస్టర్ లో రాశారండి. బాబు, పొద్దున్న నాతో ఏంటి నాకు ఇది అసలు? కాదు ప్రిన్సిపల్ గారు, ఆ మాట చూసారా? ఈయన పెద్ద ఆటగాడు ఊర్లోని. ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. మీ ఓడు వద్దంటే సాంబార్ వేసుకుని తినేసి బడేలు పిట్టేస్తున్నాడండి ఆ స్కూల్లో. అయ్యి బాబు, నిజంగానే నాకు కొడుకున్నా కూడా చేయడం ఉంది కానీ నాకు ఇంకా పెళ్లి కాలేదండి బాబు. మేమంటే అర్థం చేసుకుంటామండి. గ్యాస్ ప్రాబ్లం ఉంది, ఏదైనా పిల్లలు ఇబ్బంది పడిపోతున్నారండి. మీకు కూడా ఉందా అండి గ్యాస్ ప్రాబ్లం? మీరు మీకుందా అండి గ్యాస్ ప్రాబ్లం? రోజు పొద్దున మీ కొడుకుని తీసుకెళ్లి బాత్రూమ్ లో కూర్చోబెట్టండి అండి. పెళ్ళి చేస్తాం కానీ క్లాస్ రూమ్ మొత్తం పాడు చేస్తున్నాడండి. పొద్దున్న లేసి మేము ఆయాలు చచ్చిపోతున్నారండి. మీరు వచ్చి తీసుకెళ్ళండి, లేకపోతే నేను ఇంటికి వచ్చి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అంటే మీ అబ్బాయి లేడని బాధపడుతున్నారా? నాకు ఇంకా పెళ్లి కాలేదని మాకు గుర్తు చేస్తున్నారు. అర్థం కావట్లేదు మాకు. పిల్లలు లేరు, ఏం లేరండి. నన్ను ఎందుకంటే ఇలా టార్చర్ చేస్తున్నారు మీరు పిల్లలు లేరు అంటున్నారు. సరే, మీరు హైదరాబాద్ మన రెడ్ ఎఫ్ఎం ఉందండి, ఉందండి. అక్కడికి తీసుకొచ్చేయండి. రేపు పొద్దున పిల్లల్ని ఇచ్చేస్తాం మేము. ఎలాగండి? జెరాక్స్ ఇచ్చేస్తాను, మా దగ్గర ఫోటోలు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. హలో భయ్యా, సాయి. హలో, క్రాంతి అని మీ ఫ్రెండ్ మీకు బక్రా చేయమని ఇచ్చారు. నేను రెడ్ ఎఫ్ఎం నుంచి ఆర్జే సూర్య. ఓ చెప్పండి. ఇప్పుడు ఇందాక మీతో మాట్లాడారు కదా ఇంగ్లీష్ టీచర్ గారు. అవునండి, మాట్లాడారండి. ప్రిన్సిపల్ గారు వచ్చేసి నారాయణ నితిన్ అని మ్యాడ్ సినిమాలో హీరో అండి. అవునండి, ఆయన సినిమా వస్తుందండి. ఎవరికి చెప్పకండి. ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నారు కదా, అవునా? ఉన్నారండి. వాళ్ళ బావగారండి బాబా.
అయ్యో నిన్నే ప్రాంక్ అనుకుంటారేమో వాళ్ళు. బ్రో మ్యాట్ సినిమా హీరో అండ్ గీతా ఆర్ట్స్ లో ఇప్పుడు ఆయన సినిమా వస్తుంది. నారాయణ నితిన్ హీరో అండ్ అలాగే సారిక హీరోయిన్ ఇద్దరు కూడా రైట్ నో నీతో మాట్లాడారనమాట. అలా అనిపించిందండి మా ప్రాంక్. మామూలు లేదండి బాబు అసలు. హాయ్ అండి. ఉంటాయండి, బాయ్, థ్యాంక్స్ అండి. ఓకే అండి. ఇక హుక్కు 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 అయిపోతారు సౌండ్ కే 93.5 రెడ్ ఎఫ్ఎం